how much time can you take? Right, students, lab cycles చూస్తున్నాము. So lab cycles లో we are in sixth lab cycle. So I already told you మీకు Windrunner complete sixth lab cycle with your 16% should be. So we started with this sixth lab cycle. So sixth lab cycle లో main aim వచ్చేసేసి program వచ్చేసి you are studying Windrunner testing tool. సో Windrunner టెస్టింగ్ టూల్లో జియోఐ ఎలా ఉంటుంది, లేకపోతే రికార్డింగ్ ఎలా చేస్తున్నాము, ఎలా టెస్ట్ కేసెస్ స్క్రిప్ట్ అనేది జనరేట్ అవుతుంది, సింక్రనైజేషన్ ఎలా చేస్తుంటాము. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు Windrunner టెస్టింగ్ టూల్ యు ఆర్ కంప్లీటింగ్ స్టడీయింగ్ ద టూల్. ఓకే, సో సిక్స్త్ దాంట్లో యు ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సబ్ టాపిక్స్ అని చెప్పాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి 6A వచ్చేసేసి Windrunner ఎక్స్ప్లెయిన్ అబౌట్ Windrunner టెస్టింగ్ ప్రాసెస్ అండ్ Windrunner యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది మనం నిన్న క్లాస్ లో స్టార్ట్ చేసాము. వి ఆల్రెడీ సా దిస్ వన్. సో ఇంట్రడక్షన్ పార్ట్ అంతా మనం చూసాము. సో Windrunner ఎవరు డెవలప్ చేశారు, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ Windrunner, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆటోమేషన్, మాన్యువల్ టెస్టింగ్ లో ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వై ఆర్ వి గోయింగ్ ఫర్ ఆటోమేషన్ లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ Windrunner టూల్. సో అలానే Windrunner లో మనం టెస్టింగ్ చేసేటప్పుడు, సో ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఎనీ టెస్టింగ్ by using Windrunner you'll undergo with these 6 steps. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ యూ షుడ్ క్రియేట్ అ GUI మ్యాప్. సో మీరు ఏదైతే అప్లికేషన్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మీరు Windrunner లో యూ షుడ్ క్రియేట్ యువర్ GUI ఆబ్జెక్ట్స్ సో దట్ ఇట్ విల్ ఐడెంటిఫై ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ అప్లికేషన్. ఓకేనా, సో ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ మనం GUI మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూ విల్ క్రియేట్ ఏ టెస్ట్. తర్వాత మనం Windrunner లో మనం టెస్ట్ ని క్రియేట్ చేస్తాము. సో టెస్ట్ ని క్రియేట్ చేయడం అంటే యూ విల్ బి యూజింగ్ యువర్ అప్లికేషన్. Windrunner ని రికార్డింగ్ మోడ్ లో విల్ కీప్ ఇట్ ఇన్ రికార్డింగ్ మోడ్. సో ఐ విల్ డూ మై ఆపరేషన్స్ ఇన్ మై అప్లికేషన్. సో వాట్ ఎవర్ ఆపరేషన్స్ ఐ am doing in my application that will be recorded by the Windrunner and that equivalent script will be generated in the Windrunner. Okay na, so that is how I will be creating the test. So next, once the test is created, next we will be debugging the test. We will be checking, if necessary, you can check whether any syntax errors are present or not. So mostly when you are recording, there is no chance for syntax errors, but when you are writing the syntax by your own, సో మనం స్క్రిప్ట్ రాసేటప్పుడు ఐదర్ మనం రికార్డ్ చేస్తూ స్క్రిప్ట్ జనరేట్ చేయొచ్చు, లేదా యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ బై యువర్ ఓన్ అన్న, యూ కెన్ రైట్ ద స్క్రిప్ట్ బై యువర్ ఓన్. సో స్క్రిప్ట్ బై యువర్ ఓన్ రాసేటప్పుడు మేబీ దేర్ విల్ బి ఛాన్సెస్ ఫర్ ఎర్రర్స్ కాబట్టి, సో థర్డ్ స్టెప్ వచ్చేసేసి డీబగింగ్ ద టెస్ట్ అని చెప్పారు. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వన్స్ యూ డీబగ్ ద టెస్ట్, నెక్స్ట్ ఈస్ యూ షుడ్ రన్ యువర్ టెస్ట్. నా ఇప్పుడు మీరు మీ టెస్ట్ రన్ చేసి యూ విల్ చెక్ వెదర్ ద రిజల్ట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్. You will perform testing to identify if you are having any drawbacks in your operations. Okay, so after running the test you can view the results. ఈ టెస్ట్ రన్ చేశాక మీకు ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో దట్ కెన్ బి వ్యూ, దాన్ని మనం వ్యూ రిజల్ట్స్ అంటాము. వన్స్ ద రిజల్ట్ ఈస్ వ్యూ, యూ కెన్ అనలైజ్ ద రిజల్ట్. రిపోర్ట్ ని మనం అనలైజ్ చేసుకొని యూ కెన్ సబ్మిట్ రిపోర్ట్. డిఫెక్ట్ రిపోర్ట్స్ అనేది ఇక్కడ మనం రిపోర్ట్ డిఫెక్ట్ అన్నాం. సో డిఫెక్ట్ రిపోర్ట్ అనేది యూ విల్ బి సెండింగ్ టు యువర్ కన్సర్న్ పర్సన్, యూ విల్ బి సెండింగ్ టు యువర్ అదర్ సుపీరియర్ పర్సన్ హూ ఎవర్ యూ నీడ్ టు సెండ్ ద రిపోర్ట్. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ ని అనలైజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సెండ్ ఇట్ బ్యాక్ టు ద మోడిఫికేషన్ కేసెస్. సో ఇప్పుడు ప్రోగ్రామర్ మళ్ళీ వచ్చి ఏ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అయినాయి అని దే విల్ బి చేంజింగ్ ద అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మార్చుకుంటూ వెళ్తారు. So this is how we'll be performing, we'll be doing our testing process in Windrunner. So we saw all this in the last class. So idanతా మన లాస్ట్ క్లాస్ లో చూసాం. క్రియేటింగ్ టెస్ట్, డిబగింగ్ టెస్ట్, రన్ టెస్ట్, వ్యూ టెస్ట్ అండ్ ఫైనల్లీ రిపోర్ట్ అనేది జనరేట్. సో Windrunner మనం కనుక చూస్తే Windrunner విండో ఫ్రంట్ విండో ఇలా ఉంటుంది. ఓకేనా, సో వన్స్ మీరు Windrunner లోడ్ చేశాక దాన్ని ఓపెన్ చేయాలంటే యూ గో టు స్టార్ట్ ప్రోగ్రామ్స్, Windrunner మీకు కనిపిస్తుంది. యూ ప్రెస్ దట్ Windrunner ఇన్ దట్ స్టార్ట్ మెనూ. వన్స్ మీరు Windrunner ఇంజిన్ రన్ చేయగానే Windrunner ని క్లిక్ చేయగానే
మీకు ఇలా ఓపెన్ అవుతుంది విండో. సో మెయిన్గా మీకు ఈ విండోలో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఈ వెల్కమ్ పేజ్లో న్యూ టెస్ట్ ఒకటి, ఓపెన్ టెస్ట్ ఒకటి, క్విక్ ప్రివ్యూ ఒకటి. ఓకేనా. న్యూ టెస్ట్ అంటే మనం న్యూ టెస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే యూల్ క్లిక్ దిస్ న్యూ టెస్ట్. లేదు ఆల్రెడీ ఉన్న దాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని ఓపెన్ చేయాలంటే దెన్ విల్ క్లిక్ దిస్ ఓపెన్ టెస్ట్. ఆర్ మీరు ఆల్రెడీ వ్యూ చేయాలి అంటే కనుక జస్ట్ ఉన్న వాటిని వ్యూ చేసుకోవాలంటే కనుక వీ కెన్ గో ఫర్ దిస్ క్విక్ ప్రివ్యూ. ఓకే. సో దిస్ ఇస్ హౌ ద హోమ్ పేజ్ విల్ బి లైక్. అండ్ నెక్స్ట్ మీరు న్యూ టెస్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఒక బార్ ఇలా ఓపెన్ అవుతుందమ్మా, విండో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో విన్ రన్నర్ది this is how the toolbars everything will be present. So ఇక్కడ విన్ రన్నర్ విండో మీకు ఇలా ఉంటుంది. ఇఫ్ యూ సీ దిస్ వన్, సో ఈ విండోలో ఫస్ట్ మీకు విన్ రన్నర్ టైటిల్ బార్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ టైటిల్ బార్ లో మీకు ఏముంటుందంటే నేమ్, పాత్, మీరు ఏదైతే టెస్ట్ చేశారో ఓపెన్ చేశారో సో దాని నేమ్, దాని పాత్ ఇవి చూడండి. ఇక్కడ విన్ రన్నర్ టైటిల్ బార్, ఇక్కడ ఏమి ఇచ్చాము శాంపిల్ టెస్ట్ బేసిక్ ఫ్లైట్ అప్లికేషన్ ఏదో టెస్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద నేమ్ దట్ హ్యాస్ బీన్ గివెన్. So that will be present in this title bar. Okay. And next మీకు ఇంకా మెయిన్ విండోలో you'll be having file toolbar. సో మీకు మెనూలో ఫైల్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ సిమిలర్లీ ఇక్కడ విండోలో కూడా విన్ రన్నర్ విండోలో కూడా you'll be having a file toolbar. సో ఆ ఫైల్ టూల్బార్ యూజ్ చేస్తే నేను ఈజీగా ఫైల్ టూల్బార్, సో దీంట్లో నుంచి ఇక్కడ చూడండి మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి. సేవ్ చేసుకోవడానికి లేదా ప్రింట్ చేయడానికి, సో ఓపెన్ చేసుకోవడానికి. సో ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫైల్ టూల్ బార్. సో ఇవేంటంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి. ఇప్పుడు జనరల్గా మనం ఇదే సేవ్ చేయాలంటే ఐ షుడ్ గో ఫర్ ఫైల్లోకి వెళ్ళి టూల్ బార్లో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి డ్రాప్ డౌన్లో సేవ్ అని. సో అలా కాకుండా జస్ట్ మనం ఇక్కడ జస్ట్ సేవ్ని క్లిక్ చేస్తే ఈజీగా మన ఆపరేషన్ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా ఈజీ యాక్సెస్ అన్నీ కూడా నాకు ఇక్కడ ఫైల్ టూల్ బార్ లో ఉంది. ప్రొవైడ్స్ ఈజీ యాక్సెస్ టు ఫ్రీక్వెంట్లీ పర్ఫార్మ్ టాస్క్. ఓకే. నెక్స్ట్ డీబగ్ టూల్ బార్ ఒకటి ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ ఈజీ యాక్సెస్ టు బటన్స్ యూస్డ్ వైల్ డీబగింగ్. సో మనం డీబగింగ్ చేయాలి అంటే ఏవైతే కావాలో సో అది మనం ఇక్కడ డీబగ్ టూల్ బార్ అన్నమాట. సో డీబగింగ్ చేయడానికి మీకు ఏదైతే ఆప్షన్స్ కావాలో ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ దిస్ డీబగ్ టూల్ బార్. And next, test toolbar. Test toolbar, it provides easy access to buttons used while running and maintaining tests. So ఇది టెస్ట్ టూల్బార్ చూడండి. మనం జనరల్ గా టెస్ట్ కేస్ రన్ చేసేటప్పుడు మనకు మెయిన్ గా కావాల్సింది వెరిఫై మోడ్ లో రన్ చేస్తాము. ఇక్కడ చూడండి రికార్డ్ ఆన్ చేస్తున్నాము. రికార్డింగ్ ఆన్ చేయడానికి ఇక్కడ రెడ్ బటన్ ఉంది చూడండి. సో రికార్డింగ్ ఆన్ స్టార్ట్ చేయాలంటే ఐ కెన్ ప్రెస్ దిస్ బటన్. స్టాప్ చేయాలి అంటే కనుక ఐ కెన్ ప్రెస్ దిస్ బటన్. ఓకేనా. అండ్ టాప్ నుంచి రన్ చేయాలంటే ఫ్రమ్ టాప్, లేదా రన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లైన్ నుంచి రన్ చేయాలంటే ఫ్రమ్ టాప్ ఈ బటన్ క్లిక్ చేస్తాం. ఆర్ మీ స్పెసిఫైడ్ లొకేషన్ నుంచి రన్ చేయాలంటే ఫ్రమ్ ద స్పెసిఫైడ్ ఆరో అని బటన్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఈ టూల్స్ అన్ని ఏంటి అంటే కనుక మనం టెస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన బటన్స్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ టూల్ బార్ లో మనకు ఉన్నాయి. యాక్చువల్లీ ఏ ఆప్షన్స్ మీరు ఇక్కడ టెస్ట్ లోకి వెళ్ళినా వస్తాయి, మెయిన్ టూల్స్ లో టెస్ట్ లోకి వెళ్ళినా వస్తాయి. కాకపోతే ఇవన్నీ మనకి ఈజీ యాక్సెస్ కి మనకి ఇక్కడ టెస్ట్ టూల్ బార్ లో ఉంది. యూ కెన్ ఆల్సో సెలెక్ట్ దిస్ ఆప్షన్. లేదు మీరు దాన్ని హైడ్ చేసుకొని యూ కెన్ యూస్ ద మెయిన్ టూల్ బార్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ యూజర్ టూల్ బార్. సో ఇక్కడ చూడండి లాస్ట్ ఎండింగ్ ఇక్కడ కంప్లీట్ రైట్ సైడ్ లో మీకు ఇక్కడ యూజర్ టూల్ బార్ ఉంది చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో. So that is user toolbar that displays the tools you frequently use to create scripts. By default, the user toolbar will be hidden. To display the debug toolbar, choose the view toolbar option. So general గా ఇక్కడ మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవన్నీ కూడా యూజర్ టూల్ బార్ లో ఇక్కడ ఉన్నాయి మీకు లెఫ్ట్ సైడ్. జనరల్ గా ఇది హిడెన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇది ఎనేబుల్ చేసుకోవాలి అంటే కనుక మనం వ్యూలోకి వెళ్ళి సో వ్యూలో యూజర్ టూల్ బార్ అని క్లిక్ చేస్తే కనుక దిస్ విల్ బి ఎనేబుల్, దిస్ విల్ బి ఓపెన్. సో this is how the front window will be look like. సో మన జనరల్ గా విన్ రన్నర్ ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తున్నాం కాబట్టి విన్ రన్నర్ పర్పస్ ఏంటి, సో విన్ రన్నర్ అసలు మీకు హోమ్ పేజ్ ఎలా ఉంటుంది, విండో ఎలా ఓపెన్ అవుతుంది. సో వాట్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్ ప్రెసెంట్ హియర్. టెస్ట్
న్యూ టెస్ట్ ఓపెన్ చేయడానికి, క్రియేట్ చేసుకోవడానికి, రివ్యూ చూసుకోవడానికి, ప్రివ్యూ చూడడానికి. అండ్ నెక్స్ట్ మీకు విండ్రన్నర్ విండో ఓపెన్ చేయగానే మెయిన్గా మీకు విండోలో యూజ్ చేసే మనకి ఆప్షన్స్ ఇవన్నీ. ఓకేనా? సో దీస్ ఆర్ ద టూల్ బార్స్ ఆల్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ మెయిన్ విండో. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ వన్. 6th lab cycle లో ఫస్ట్ జస్ట్ we are seeing the introduction for windrunner. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి హౌ విండ్రన్నర్ ఐడెంటిఫైస్ GUI ఆబ్జెక్ట్స్. సో మనం టెస్టింగ్ చేసేటప్పుడు విండ్రన్నర్ యూస్ చేసి టెస్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వీ టోల్డ్ ఇస్ సో యూ నీడ్ టు మ్యాప్ యువర్ GUI ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. సో దట్ ఈస్ ద ల్యాబ్ సైకిల్ హియర్. హౌ విండ్రన్నర్ ఐడెంటిఫైస్ GUI ఆబ్జెక్ట్స్ ఇన్ అన్ అప్లికేషన్ అండ్ డిస్క్రైబ్. మన GUI మ్యాప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, 2 మోడ్స్ ఉంటాయి. అండ్ డిస్క్రైబ్ ద 2 మోడ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ ద GUI మ్యాప్ ఫైల్స్ అని చెప్పాం. So first of all, if you remember, మనకి windrunner see here. So this is how అసలు జస్ట్ windrunner ఎలా రన్ చేసామో ఒకసారి చూడండి. I think I showed this in previous classes. See here, వాళ్ళు స్టార్ట్ లోకి వెళ్ళి స్టార్ట్ లో ప్రోగ్రామ్స్ లో వీఆర్ ఓపెనింగ్ windrunner. వీళ్ళు ఆల్రెడీ windrunner లోడ్ చేసుకున్నారు కాబట్టి ప్రోగ్రామ్స్ లో దే ఆర్ ఓపెనింగ్ ద windrunner. సో విండ్రన్నర్ మెయిన్ విండోలో ఉన్నాయి న్యూ టెస్ట్ ఓపెన్ అండి. సో వాళ్ళు న్యూ టెస్ట్ క్లిక్ చేశారు. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ రికార్డ్ క్రియేట్, ఇక్కడ టూల్ బార్ లో క్రియేట్ అనేది అంటే దే ఆర్ క్రియేటింగ్ న్యూ టెస్ట్ కాబట్టి క్రియేట్ ఇన్ కాంటెక్స్ట్ సెన్సిటివ్. మనం జనరల్ గా 2 మోడ్స్ లో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. వన్ ఈస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్, సెకండ్ వన్ ఈస్ అనలాగ్ మోడ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ కి అనలాగ్ మోడ్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే కాంటెక్స్ట్ సెన్సిటివ్ లో మనకి మౌస్ మూవ్మెంట్స్ అంటే కోఆర్డినేట్స్ ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా, వై డైరెక్షన్ లో మూవ్ అవుతుందా, ఆల్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ. మనం ఏదైతే క్లిక్ చేస్తామో వాట్ ఎవర్ ఆబ్జెక్ట్స్ యు ఆర్ క్లికింగ్, ఆపరేషన్స్ ఆబ్జెక్ట్స్ ని క్లిక్ చేస్తున్నప్పుడు దాని ఈక్వలెంట్ టెక్స్ట్ ఒక్కటే నాకు రికార్డ్ అవ్వాలి. సో అలా కావాలి అంటే కనుక వీల్ గో ఫర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్. అలా కాకుండా ఎనలాగ్ మోడ్ లో కూడా ఇక్కడ క్రియేట్ ఇన్ ఎనలాగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎనలాగ్ మోడ్ లో మీరు ఎప్పుడు రికార్డ్ చేస్తారంటే మీరు టెస్టింగ్ చేసేటప్పుడు మీ మౌస్ మూవ్మెంట్ కూడా, మీ మౌస్ ఏదైతే మూవ్ అవుతుందో ఫర్ సపోజ్ ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది మౌస్, దట్ ఈక్వలెంట్ స్క్రిప్ట్ షుడ్ బి జనరేటెడ్. వై డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అంటే కోఆర్డినేట్ వాల్యూస్ మూవ్మెంట్ కూడా అది స్టోర్ చేసుకోవాలి అంటే ఆ స్క్రిప్ట్ కూడా అది జనరేట్ చేయాలి అంటే కనుక అప్పుడు మనం అనలాగ్ మోడ్ లోకి వెళ్తాం. జనరల్ గా అనలాగ్ మోడ్ మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే మీకు ఏదైతే అప్లికేషన్స్ లో ఫర్ సపోజ్ మీరు ఒక అప్లికేషన్ లో మీరు సిగ్నేచర్ ని టెస్ట్ చేయాలి, సిగ్నేచర్ ప్రాపర్ గా ఉందా లేదా. సో సిగ్నేచర్ అంటే మనకి జనరల్ గా ఎక్స్ డైరెక్షన్ లో ఆల్ఫా మౌస్ మూవ్మెంట్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తాం, వై డైరెక్షన్ లో వెళ్తాం. సో ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్ కదా. అక్కడ నేను సిగ్నేచర్ కరెక్టా కాదా టెస్ట్ చేయాలనుకుంటే సో అలాంటి కేసులో అది ఫర్ అనలాగ్ మోడ్. అలా కాకుండా కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ అంటే ఇప్పుడు మనం జనరల్ గా యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ లో నేను క్లిక్ చేస్తే ఒక బటన్ క్లిక్ చేస్తే దాని స్క్రిప్ట్ జనరేట్ అవ్వాలి, ఒక టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తే దాని స్క్రిప్ట్ జనరేట్ అవ్వాలి. సో అలా కావాలంటే వీళ్ళు గో ఫర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ క్రియేట్ లో వాళ్ళు కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ లో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ చూడండి చిన్నగా రెడ్ కలర్ లో చిన్న బటన్ ఉంది చూడండి, దిస్ ఇస్ రికార్డింగ్ బటన్. అలానే ఇక్కడ ఎల్లో కలర్ లో బటన్ ఉంది చూడండి, దిస్ ఇస్ స్టాప్ బటన్. ఓకేనా? సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రికార్డింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు విండ్రన్నర్ లో రికార్డింగ్ స్టార్ట్ చేశాక దే ఆర్ ఓపెనింగ్ ద అప్లికేషన్ విచ్ ఎవర్ దే వాంట్ టు టెస్ట్. వీళ్ళు ఇక్కడ ఫ్లైట్ రిజర్వేషన్ అనే ఒక ఫ్లైట్ సంబంధించిన అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నారు. ఫ్లైట్ కి సంబంధించిన లాగిన్, ఏజెంట్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇస్తున్నారు. సో దే ఆర్ గివింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు లాగిన్ టు దట్ వెబ్సైట్ ఫ్లైట్ రిజర్వేషన్ సంబంధించి. సో దే లాగిన్. లాగిన్ అయ్యాక వాళ్ళకి హోమ్ పేజ్ ఇలా వస్తుంది ఫ్లైట్ రిజర్వేషన్ సంబంధించి. సో దే ఆర్ ఎంటరింగ్ ద డేట్ ఎంటర్ చేస్తున్నారు. ఫ్రమ్ వన్ టు డేట్, ఎక్కడ నుంచి ఎక్కడికి వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు టికెట్. సో ఫ్రమ్ డేట్ టు డేట్, డిపార్చర్ టైం, అలానే నేమ్ ఆఫ్ ద ప్యాసింజర్. సో ఆల్ దీస్ ఆర్ బీయింగ్ సెలెక్టెడ్. అన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇన్సర్ట్ ఆర్డర్ అంటున్నారు, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక టికెట్ అనేది బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఈస్ డన్ అంటే వాళ్ళ టికెట్ బుక్ చేయడం అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ రికార్డెడ్. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఫ్లైట్ రిజర్వేషన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నారో, క్లిక్ చేస్తున్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ బై ద విండ్రన్నర్.
సో విండ్ రన్నర్ ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా జనరేట్ చేసింది. సో దిస్ ఇస్ ద విండ్ రన్నర్ విండో. సో రికార్డ్ చేశారు కాబట్టి ఇప్పుడు స్క్రిప్ట్ అంతా జనరేట్ అయింది. సో చూడండి, దిస్ ఇస్ ద స్క్రిప్ట్, ఫ్లైట్ రిజర్వేషన్, ఫ్లైట్ టేబుల్ 1, ఫ్లైట్ రిజర్వేషన్. సో దిస్ ఇస్ ద ఈక్వలెంట్ స్క్రిప్ట్. ఓకే, రికార్డెడ్ ఇన్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే విండ్ రన్నర్కి వచ్చి దే విల్ స్టాప్ దిస్ రికార్డింగ్ అనేది స్టాప్ చేస్తారు. See here, they have stopped the recording. సో రికార్డింగ్ స్టాప్ చేశాక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు విన్ రన్నర్ లోకి వచ్చి రన్ లో ఇక్కడ చూడండి, టూల్ బార్ లో రన్ అనే ఆప్షన్ చూడండి, రన్ క్లిక్ చేస్తున్నారు. అంటే దే ఆర్ రన్నింగ్ ద టెక్స్ట్ విచ్ ఎవర్ దే హ్యావ్ రికార్డెడ్. నౌ దే ఆర్ చెకింగ్ వెదర్ ద ప్రొసీజర్ ఫర్ బుకింగ్ అ టికెట్ ఈస్ డన్ కరెక్ట్లీ ఆర్ నాట్. వాళ్ళు ఏదైతే స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ లో అనుకున్నారో ఇలా జరగాలి అని చెప్పి, నౌ యూ ఆర్ చెకింగ్ వెదర్ ద operations that are performed while booking a ticket in flight is done correctly or not. Okay na? So now you are running wind runner kochi, you are running the test. Ikkada run lo మీకు డ్రాప్ డౌన్ బాక్స్ వస్తుంది, ఇక్కడ రన్ ఫ్రమ్ ద టాప్ అని క్లిక్ చేసుకుంటాం మనం. సో అప్పుడు లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ చూడండి, రన్ ఫ్రమ్ టాప్ క్లిక్ చేశారు, దే హ్యావ్ సేవ్డ్ ఒక నేమ్ ఇచ్చుకున్నారు. సో ఇక్కడ ఎల్లో కలర్ లో ఆరో వెళ్తుంది చూడండి. సో లైన్ బై లైన్ మీకు టాప్ నుంచి ఒక్కొక్క ఫంక్షన్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. And finally, report will be generated. So this is the report that has been generated. So this is the report that has been generated. So test result వచ్చేసి రిపోర్ట్ వచ్చేసి మనం ఇక్కడ జస్ట్ రికార్డ్ చేసినప్పుడు స్క్రిప్ట్ జనరేట్ అయింది, అదే మనం రన్ చేసాం తప్ప we did not insert any check points in the middle లో మనం చెక్ పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ we did not insert any check points, any bitmap check point or GU check point కాబట్టి సో ఇక్కడ రిజల్ట్ లో టోటల్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ అనేది 0 లో ఉంది. అండ్ నెక్స్ట్ రన్ రిజల్ట్ వచ్చేసరికి సో సీ హియర్ లైన్ నెంబర్ 3 లో మనకి స్టార్ట్ అయింది. సో 0 seconds దగ్గర స్టార్ట్ అయిన టెస్ట్ అనేది మనకి ఎప్పుడు మళ్ళీ స్టాప్ అయింది, 21 seconds దగ్గర స్టాప్ అయింది. అంటే 21 seconds కి నాకు టికెట్ బుకింగ్ అనేది అయిపోయింది. సో అక్కడితో నాకు రిజల్ట్ అనేది టైం అనేది స్టాప్ అయింది. సో ఫైనల్ గా మన రిజల్ట్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ఇట్ as పాస్. సో టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. అంటే ద ప్రొసీజర్ ఫర్ బుకింగ్ ఆపరేషన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ బుకింగ్ టికెట్ ఈస్ డన్ కరెక్ట్లీ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్. కరెక్ట్లీ అంటే ఏదైతే స్పెసిఫికేషన్స్ లో ఉండాలని చెప్పారో సో దాని తగ్గట్టు మనకు ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ అయినాయి, అలానే జరుగుతున్నాయి. కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇందాక టికెట్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈవెన్ దో యూ హ్యావ్ ఎంటర్డ్ ఆల్ ద డీటెయిల్స్ కరెక్ట్లీ, మీకు అక్కడ సీట్స్ వేకెంట్ ఉన్నా కానీ మీకు బుక్ అవ్వలేదు అని అనుకోండి, సంథింగ్ వాస్ రాంగ్ ఇన్ ద అప్లికేషన్. మనం ఏదో అప్లికేషన్ లో ఏదో తప్పు చేసాం కాబట్టి ఈవెన్ దో సీట్స్ ఆర్ అవైలబుల్ నాకు ఆర్డర్ అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు. ఒకవేళ అలా కనుక మనకి జరుగుంటే ఇక్కడ నాకు రిజల్ట్ అనేది టెస్ట్ కేస్ ఫెయిల్ అనేది. సో ఇట్ విల్ బి గివింగ్ అన్ ఇండికేషన్ టు ద programmer that something is wrong even though seats are available and we are trying to book one seat, నాకు ఇన్సర్షన్ అనేది జరగట్లేదు, ఆర్డర్ అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు నాకు ఇదంతా ప్రాపర్ గా జరిగింది కాబట్టి ఇక్కడ నాకు టెస్ట్ కేస్ అనేది పాస్ అని వస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ thing how we'll be using an application, how we'll be testing an application using a wind runner. ఓకే, సో మళ్ళీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనం ల్యాబ్ సైకిల్లో మళ్ళీ అవే చెప్తా ఉంటాం కాబట్టి వన్స్ యూ సీ దట్ వీడియో యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ల్యాబ్ సైకిల్ 2లో హౌ సెకండ్ ల్యాబ్ సైకిల్ 2కి వచ్చేసరికి 6లో సెకండ్ వన్ 6Bకి వచ్చేసరికి
How Windrunner identifies the GUI objects in an application and describe the two modes of organizing GUI map files. So ఇప్పుడు GUI map file అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేయాలని చెప్తున్నాం కాబట్టి సో GUI map file purpose వచ్చేసి it provides a layer of indirection between the objects described in the script and the widgets created in the application. So GUI map file main purpose వచ్చేసి it forms a direct indirection between మీరు ఏదైతే స్క్రిప్ట్స్ లో ఆబ్జెక్ట్స్ ఇప్పుడు నాకు టిఎస్ఎల్ ఇందా స్క్రిప్ట్ జనరేట్ అయింది విండ్రన్నర్ లో అక్కడ స్క్రిప్ట్ లో ఏదైతే ఆబ్జెక్ట్స్ డిస్క్రైబ్ అయినాయో అండ్ మీ అప్లికేషన్ లో అంటే ఇందాక ఫ్లైట్ రిజర్వేషన్ అప్లికేషన్ లో వాళ్ళు ఏదైతే విడ్జెట్స్ విండో ఆబ్జెక్ట్స్ యూజ్ చేశారో వాటి రెండింటి మధ్య డైరెక్షన్ ని ఇండైరెక్షన్ ని ప్రొవైడ్ చేసుకోవడానికి విల్ బి యూజింగ్ దిస్ GUI మ్యాప్ ఫైల్ అంటే ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు నేను ఫ్లైట్ రిజర్వేషన్ ఏదైతే ఆబ్జెక్ట్స్ యూజ్ చేశాను విండో ఆబ్జెక్ట్స్ అక్కడ ఏం యూజ్ చేసాము డేట్ కి ఒక టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసాము ఇన్సర్ట్ కి ఒక బటన్ యూజ్ చేసాము ఓకేనా సో నేమ్ ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసాం సో ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్స్ విండో ఆబ్జెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి మన విండ్రన్నర్ లో విల్ బి యూజింగ్ దిస్ GUI map file. Okay, so GUI map file is made up of all currently loaded GUI map files. GUI map file is used in the generally GUI map file మనం ఎక్కడ వ్యూ చేయొచ్చు అంటే మన విండ్రన్నర్ లో వ్యూ GUI మ్యాప్ ఎడిటర్ అని ఉంటుంది అది దేంట్లో ఉంటుందంటే వ్యూ లో ఉంటుంది మీకు ఇక్కడ సో ఇక్కడ మీకు వ్యూలో ఇక్కడ వ్యూలో టూల్ బార్ లో వ్యూలో మీకు ఇక్కడ వ్యూలో మీకు ఆ GUI మ్యాప్ ఎడిటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఆ మ్యాప్ ఎడిటర్ లో యూ నో వాట్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ లింక్ ఏదైతే మ్యాప్ అయినాయో సో అవన్నీ మనకు అక్కడ విజిబిలిటీ ఉంటుంది సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇప్పుడు ఇందాక Windrunner stores information it learns about a window or object in a GUI map file. So ఇప్పుడు నేను అప్లికేషన్ లో ఏదైతే విండో క్లిక్ చేస్తున్నానో లేదా ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తున్నానో all that information is stored in this GUI map file. Okay na it is going to learn all the objects and windows that I'm using and it is going to store it in this GUI map file. Okay na generally there are two modes of organizing GUI map files. GUI map files మనం two modes లో ఆపరేట్ చేసుకోవచ్చు ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి GUI map file గ్లోబల్ అంటాం గ్లోబల్ GUI map file అంటాము అంటే ఒకటే సింగిల్ మ్యాప్ ఫైల్ ఉంటుంది దట్ విల్ బి యూస్డ్ ఫర్ ద ఎంటైర్ అప్లికేషన్ గ్లోబల్ GUI map file అంటే మీరు ఆ ఫ్లైట్ రిజర్వేషన్ అప్లికేషన్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేసినా కానీ ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ గ్లోబల్ GUI మ్యాప్ ఫైల్ లో ఐడెంటిఫై అయిపోయి ఉంటాయి సో అలా ఉంటే కనుక దాన్ని మనం గ్లోబల్ GUI మ్యాప్ ఫైల్ అంటాం లేదు GUI మ్యాప్ ఫైల్ పర్ టెస్ట్ ఫర్ సింగిల్ టెస్ట్ అంటాము GUI మ్యాప్ ఫైల్ పర్ టెస్ట్ అంటాము విండ్రన్నర్ ఆటోమేటికలీ క్రియేట్స్ ఎ GUI మ్యాప్ ఫైల్ ఫర్ ఈచ్ టెస్ట్ క్రియేటెడ్ మనకి గ్లోబల్ గా మ్యాప్ ఫైల్ యూజ్ చేయకపోతే ఇప్పుడు మీరు ఫ్లైట్ రిజర్వేషన్ లో ఓన్లీ ఇన్సర్ట్ ఆర్డర్ అనేది మీరు టెస్ట్ చేస్తున్నారు అదే సీట్ బుక్ చేయడం అనేది ఒకటే టెస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆ టెస్ట్ కేసులో ఆ టెస్టింగ్ లో మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ యూజ్ చేశారో అవన్నీ ఓన్లీ రిలేటెడ్ టు దట్ సింగిల్ టెస్ట్ కేస్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి క్రియేటెడ్ ఇన్ దిస్ GUI మ్యాప్ ఫైల్ ఫర్ టెస్ట్ అంటే ఒక అప్లికేషన్ లో నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయొచ్చు ఈచ్ టెస్ట్ కి విడివిడిగా నాకు మ్యాప్ ఫైల్ కావాలంటే మనం ఆప్షన్ GUI మ్యాప్ ఫైల్ పర్ టెస్ట్ అంటాం అలా కాకుండా ఇప్పుడు ఫ్లైట్ రిజర్వేషన్ అనే అప్లికేషన్ లో మీరు ఏ ఫంక్షన్ టెస్ట్ చేస్తున్నా ఏ ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నా ఎవ్రీథింగ్ షుడ్ బి స్టోర్డ్ గ్లోబల్లీ అని అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ గ్లోబల్ GUI మ్యాప్ ఫైల్ ఓకేనా సో GUI మ్యాప్ ఫైల్స్ అనేది టూ మోడ్స్ లో మనం యూజ్ చేయొచ్చు గ్లోబల్ గా లేదు ప్రతి టెస్ట్ కి ఇండివిజువల్ గా సో టూ కేసెస్ చెప్తాము సో అదే ఇక్కడ మనం చెప్తున్నాం గ్లోబల్ GUI మ్యాప్ ఫైల్ ఇస్ ద డిఫాల్ట్ మోడ్ మనం ఏం సెట్ చేయకపోతే కనుక డిఫాల్ట్ గా అది తీసుకునేది గ్లోబల్ GUI మ్యాప్ ఫైల్ కింద తీసుకుంటుంది ఓకేనా ఒకవేళ మీరు సెట్ చేస్తే కనుక యూ కెన్ ఆల్సో సెట్ దిస్ GUI మ్యాప్ ఫైల్ ఫర్ టెస్ట్ so in global GUI map file it learns all the objects in the window into one temporary GUI map file so global GUI map file లో ఎలా జరుగుతుందంటే మీరు ఏదైతే ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేస్తున్నారో all that is learned and it is stored in one temporary file one temporary GUI map file okay it contains all the property values that will be stored and alane GUI map file per test వచ్చేసరికి this is generated for each and every window screen in the application in GUI map file per test if you save the script it will implicitly saves all the GUI objects in a separate GUI file so this is the basic difference between these two
సో ఇక్కడ ఇలా ఉంటుందండి మీకు. ఇది చూడండి, మీరు ఇందాక వ్యూలో GUI మ్యాప్ ఫైల్ ఎడిటర్ ఓపెన్ అవుతుందని చెప్పాం కదా ఇందాక. సో ఒకవేళ GUI మ్యాప్ ఎడిటర్ ఓపెన్ చేస్తే కనుక దిస్ ఇస్ హౌ ద ఎడిటర్ విల్ బి లుకింగ్ లైక్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎడిటర్ విండో. ఇక్కడ మీకు వచ్చేసి విండో మీరు ఒకటి ఓపెన్ చేశారు అంటే మీ అప్లికేషన్ లో మీరు విండో ఓపెన్ చేశారు. అక్కడ మీరు యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ అన్ని, వాట్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ దట్ విండో, ఎవ్రీథింగ్ విల్ బి learned here, everything will be present here. సో దీనే మనం మ్యాప్ ఫైల్ అంటే మీరు అప్లికేషన్ లో యూజ్ చేస్తున్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా దట్ విల్ బి ప్రెసెంట్. ఇక్కడ చూడండి ఓకే బటన్ ఒకటి, లేదు ఫైల్ నేమ్ టెక్స్ట్ బాక్స్ ఒకటి, ఫైల్ నేమ్ స్టాటిక్ ఫైల్ నేమ్ అని వస్తుంది చూడండి, ఓపెన్ బటన్ ఒకటి. సో ఆల్ దీస్ ఓకే బటన్ ఒకటి. అంటే ప్రతి ఒక్క బటన్ కి ఒక లాజికల్ నేమ్, ఒక ఫిజికల్ నేమ్ తో ఇక్కడ ఈ మ్యాప్ ఎడిటర్ లో ఈ GUI మ్యాప్ ఫైల్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ GUI మ్యాప్ ఎడిటర్ లో ఇక్కడ పక్కన ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, లెర్న్, మోడిఫై, యాడ్, డిలీట్, ఆల్ దీస్ థింగ్స్. సో కావాలి అంటే కనుక మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ ని ఇక్కడ. సో ఇక్కడ చూడండి లెర్న్ అన్నాం. లెర్న్ అంటే ఇట్ ఎనేబుల్స్ ద యూజర్ టు లెర్న్ అన్ ఇండివిజువల్ GUI ఆబ్జెక్ట్, a window or the entire GUI object within the window. సో మొత్తం అప్లికేషన్ ని ఈ ఆబ్జెక్ట్స్ ని లెర్న్ చేయడానికి మనకి ఇక్కడ లెర్న్ అనే ఆప్షన్ ఉంది చూడండి. అలానే మోడిఫై ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ ద యూజర్ టు ఎడిట్ ద లాజికల్ నేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ లాజికల్ నేమ్స్ ఇక్కడ కొన్ని నేమ్స్ స్టోర్ అయినాయి చూడండి. ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక లాజికల్ నేమ్, ఒక ఫిజికల్ నేమ్ ఉంటుంది. మీరు ఆ లాజికల్ నేమ్ కానీ ఫిజికల్ నేమ్ కానీ మార్చాలి అని అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ దిస్ మోడిఫై. ఈ మోడిఫై లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ దట్ లాజికల్ నేమ్ అండ్ యాడ్ సమ్ ఫిజికల్ డిస్క్రిప్షన్. ఇక్కడ షో ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది చూడండి, ఇక్కడ మనం ఒక ఫిజికల్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ కాకుండా మీరు ఇంకేదైనా ఒక కొత్త ఆబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఈ మ్యాప్ ఫైల్లోకి యూ కెన్ యాడ్ హియర్. సో అలానే డిలీట్. సో డిలీట్స్ ద ఆల్ ద ఆబ్జెక్ట్స్. దీంట్లో మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఈ ఆబ్జెక్ట్స్ లో, సో యూ కెన్ సెలెక్ట్ ఇట్ అండ్ డిలీట్ ఇట్. ఓకే. సో అలానే ఇక్కడ ఇంకా మీకు ఇన్ డీటెయిల్ కి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, కాపీ అని, మూవ్ అని. సో ఆల్ దిస్ విల్ బి ప్రెసెంట్. షో, ఇక్కడ షో మీకు కనిపిస్తుంది చూడండి, షో ఒకటి, ఫైండ్ ఒకటి. సో ఆల్ దిస్ buttons will be present in the editor. Show ante it highlights the selected GUI object if the object is visible on the screen. Okay na? Alane find ante helps the user to easily locate a specific GUI object in the GUI map file. Edaina oka object నేను find cheyalante I can search in find box. Okay, this is how the editor will look like. So alane ee GUI editor lo meeku inka GUI మ్యాప్ ఎడిటర్ హ్యాస్ అ ఫిల్టర్ ఆప్షన్. మీకు GUI మ్యాప్ ఎడిటర్ లో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ మ్యాప్ ఎడిటర్ లో ఈ ఆబ్జెక్ట్స్ ని సెర్చ్ చేసేటప్పుడు మీరు ఎలా సెర్చ్ చేయొచ్చు అంటే కనుక మీకు 3 ways లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో దాన్నే మనం ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అంటాము. సో GUI మ్యాప్ ఎడిటర్ హ్యాస్ ఎ ఫిల్టర్ ఆప్షన్ విచ్ ఎనేబుల్స్ ద యూజర్ టు define which GUI objects to display in the GUI map file editor. సో ఎడిటర్ లో నాకు ఏదైతే ఆబ్జెక్ట్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నానో అవే డిస్ప్లే చేయాలి, మిగతా నేను డిస్ప్లే చేయకూడదు అంటే నాకు ఫిల్టర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఫిల్టర్స్ అనేది 3 types ఉంటుంది. ఫిల్టర్డ్ బై లాజికల్ నేమ్. సో లాజికల్ నేమ్ అంటే ఇఫ్ సెలెక్టెడ్ డిస్ప్లేస్ ఓన్లీ దోస్ GUI ఆబ్జెక్ట్స్ whose logical names contain the substring user specified. మనం ఏదైతే లాజికల్ నేమ్ చెప్తున్నాం, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ అన్నాను, ప్రింట్ అనే ఒక నేమ్ చెప్తుంటే ఇది ఏ బటన్ కి అయితే ప్రింట్ అని ఉంటుందో అవే నాకు ఎడిటర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అలానే ఫిజికల్ నేమ్, ఫిల్టర్ బై ఫిజికల్ నేమ్. సో ఇఫ్ సెలెక్టెడ్ డిస్ప్లేస్ ఓన్లీ ఆల్ దోస్ GUI ఆబ్జెక్ట్స్ whose physical descriptions contain the substring user specified. యూజర్ ఏదైతే సబ్స్ట్రింగ్ చెప్తున్నాడో ఆ ఫిజికల్ నేమ్ ఏ బటన్ కి అయితే మ్యాప్ అవుతుందో సో అవే డిస్ప్లే అవుతాయి ఆ ఎడిటర్ లో. అలానే ఫిల్టర్ బై క్లాస్. ఇఫ్ సెలెక్టెడ్ డిస్ప్లేస్ ఓన్లీ దోస్ GUI ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ యూజర్ స్పెసిఫైడ్. సో దీస్ ఆర్ ద 3 ways హౌ ద GUIs కెన్ బి యూస్. సో ఇప్పుడు సెకండ్ ల్యాబ్ సైకిల్ వచ్చేసి 6 లో B వచ్చేసి, సో కంప్లీట్ థియరీ పార్ట్ కాబట్టి సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నారంటే GUI ఆబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నారు. సో GUI మ్యాప్ ఫైల్ అంటే ఏంటి, జనరల్ గా ఎన్ని మోడ్స్ లో మనకి GUI మ్యాప్ ఫైల్ ఉంటుంది, గ్లోబల్ మోడ్ ఒకటి, పర్ ఫైల్ GUI మ్యాప్ ఫైల్ పర్ టెస్ట్ ఒకటి. సో
GUI మ్యాప్ ఫైల్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యూలో ఎడిట్ GUI మ్యాప్ ఎడిటర్ అని ఒకటి ఉంటుంది వ్యూలో. సో అక్కడ మీకు ఏదైతే ఆబ్జెక్ట్స్ మ్యాప్ అయినాయో ఆ మ్యాప్ ఫైల్ అక్కడ కనిపిస్తుంది. సో ఈ మ్యాప్ ఫైల్ ఎడిటర్ లో సో దిస్ ఇస్ ద హౌ ద ఎడిటర్ విల్ బి లుక్ లైక్. దీంట్లో ఈ ప్రతి బటన్ యూజ్ ఏంటి, మ్యాప్ ఎడిటర్ లో నేను ఇంకా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అలానే ఈ ఆబ్జెక్ట్స్ ని ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఫిల్టర్స్ అంటే నేను ఏదైతే లాజికల్ నేమ్స్ పెడతానో అవే డిస్ప్లే అవ్వాలి, లేదు ఏదైతే ఫిజికల్ నేమ్స్ పెడతానో అవే డిస్ప్లే అవ్వాలి, ఆర్ ఏదైతే క్లాస్ నేమ్స్ పెడతానో అవే డిస్ప్లే అవ్వాలి ఇక్కడ. సో అలాగా మనం సెట్ చేసుకోవచ్చు, ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ సెకండ్ మ్యాప్ సైకిల్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి థర్డ్ 6C వచ్చేసేసి హౌ టు రికార్డ్ ఎ టెస్ట్ స్క్రిప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్స్ ఆఫ్ టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. హౌ టు రికార్డ్ ఎ టెస్ట్ స్క్రిప్ట్ అంటే ఇందాక మనం వీడియోలో ఏదైతే చూసామో దట్ ఈస్ హౌ యు ఆర్ రికార్డింగ్ ద టెస్ట్ స్క్రిప్ట్. ఓకే, so a test script is a software testing. In software testing is a set of instructions that will be performed on the system under test to test the system functions as expected. So general ka test script ante enti, some group of instructions that are done, that are performed in our testing. Enduku a group of instructions mana rasi test chestunam ante to check whether our program is, our functions are running as expected or not. ఇందాక టికెట్ ఒకటి బుక్ చేసాము ఫ్లైట్ రిజర్వేషన్ లో. ఐఎమ్ ట్రైంగ్ టు చెక్ వెదర్ ఆ టికెట్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఇట్ ఈస్ డన్ యాజ్ పర్ ద ఫంక్షన్, యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద టెస్ట్ స్క్రిప్ట్ హియర్. జనరల్ గా టెస్టింగ్ చేసేటప్పుడు మనం 2 ways లో చేయొచ్చు. వన్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ మనకి తెలిసినట్టు. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏం చెప్తాము, యూ షుడ్ రైట్ ద స్క్రిప్ట్ అని చెప్తున్నాం. మనమే స్క్రిప్ట్ రాస్తే కనుక దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అని అంటాం. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు ప్రొసీజర్ వచ్చేసి ఓపెన్ ద టెస్ట్ కేస్, ఫ్రమ్ ద టెస్ట్ స్క్రిప్ట్ సెక్షన్ ఆఫ్ ద టెస్ట్ కేస్ క్లిక్ ద క్రియేట్ టెస్ట్ స్క్రిప్ట్. సో మాన్యువల్ టెస్టింగ్ లో మనమే స్క్రిప్ట్ రాయాలి కాబట్టి మనం ఇప్పుడు క్రియేట్ టెస్ట్ స్క్రిప్ట్ అంటే యూ షుడ్ రైట్ ద స్క్రిప్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద న్యూ స్క్రిప్ట్ టెస్ట్ స్క్రిప్ట్ డైలాగ్ బాక్స్ యూ షుడ్ టైప్ ద నేమ్ ఫీల్డ్, type the descriptive name and identifies the purpose of the script. Next, type the description is optional. Next, type the name as manual by default and okay. అంటే ఇప్పుడు ఏం లేదు, మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు టెస్ట్ కేస్ అంతా నేను రాయాలి, నేనే స్క్రిప్ట్ టైప్ చేయాలి. సో స్క్రిప్ట్ టైప్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, మీరు ముందు స్క్రిప్ట్ రాసుకొని మీరే కోడింగ్ అంతా రాసుకొని దానికి ప్రతి దానికి ఒక నేమ్, ఒక డిస్క్రిప్షన్ నేమ్, ఒక ఫీల్డ్ నేమ్ యాడ్ చేసుకొని ఓకే అనే బటన్ క్లిక్ చేస్తారు. దిస్ ఇస్ హౌ యూ పర్ఫార్మ్ మాన్యువల్ టెస్టింగ్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాయాలంటే. అలా కాకుండా ఆటోమేటెడ్ టెస్టింగ్ లో ఇందాక మనం ఏం చేసాం, ఫ్లైట్ రిజర్వేషన్ చేసేటప్పుడు దాన్ని ఆటోమేటెడ్ టెస్టింగ్ అన్నాం. సో అక్కడ స్క్రిప్ట్ ఏమైంది, ఆటోమేటిక్ గా అదే జనరేట్ అయిపోయింది. సో ఎలాగా, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే వి సా ఇట్ ప్రీవియస్లీ. స్టార్ట్ విన్ రన్నర్, మనం ఏం చేసాం వీడియోలో ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి ముందు విన్ రన్నర్ లోకి వెళ్ళి విన్ రన్నర్ స్టార్ట్ మెనూని క్లిక్ చేసాము. ఓకే, నెక్స్ట్ విన్ రన్నర్ క్లిక్ చేశాక మీకు అక్కడ ఫ్రంట్ విండోలో క్రియేట్ ఏ న్యూ టెస్ట్ అని కానీ, ఓపెన్ ఏ టెస్ట్ అని కానీ, ప్రివ్యూ అని కానీ 3 ఆప్షన్స్ కనిపించినాయి. సో వెల్కమ్ విండో ఈజ్ ఓపెన్, క్లిక్ ద న్యూ టెస్ట్ బటన్. మనం క్రియేట్ న్యూ టెస్ట్ బటన్ క్లిక్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఒక న్యూ టెస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ మనం విన్ రన్నర్ ని ఓపెన్ చేసి పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం మనం, నౌ యూ వాంట్ టు చెక్ ద ఫ్లైట్ రిజర్వేషన్ కాబట్టి నెక్స్ట్ ఏం చేసాం మనం, ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళి శాంపిల్ అప్లికేషన్స్ లో ఇక్కడ ఫ్లైట్ 1A అంటున్నారు చూడండి, దే ఆర్ ఓపెనింగ్ ద ఫ్లైట్ రిజర్వేషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నారు స్టార్ట్ మెనూలో. అది ఓపెన్ చేయాలంటే వాళ్ళు ఏం చేశారు, అడ్మిన్ అనే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన కావాల్సిన వాళ్ళ ఆథరైజ్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశారు. ఫ్లైట్ రిజర్వేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయక ముందు దాంట్లోకి లాగిన్ అవడానికి దే ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ద ఓకే బటన్. ఓకే, సో వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్ ఇది, వాళ్ళు పెట్టిన క్రైటీరియా వాలిడేషన్ ఇది. ద నేమ్ యూ టైప్ మస్ట్ బి అట్లీస్ట్ 4 characters లాంగ్. సో ఆల్ దీస్ ఆర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కి వాళ్ళు పెట్టిన వాలిడేషన్. సో అది మనకు అనవసరం. సో ఇప్పుడు మనం ఫ్లైట్ రిజర్వేషన్ ఓపెన్ చేసాం. ఓకేనా, జస్ట్ ఓపెన్ చేసాం, ఇంకా రిజర్వ్ చేసుకోలేదు, జస్ట్ అప్లికేషన్ ఫ్లైట్ రిజర్వేషన్ అప్లికేషన్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు, మనం విన్ రన్నర్ లోకి వచ్చి రికార్డ్ ఇన్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్, మనం విన్ రన్నర్ లోకి వచ్చి రికార్డ్ ఇన్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ అనేది క్లిక్ చేసాం. అది చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, క్రియేట్ లోకి వచ్చి రికార్డ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అనేది క్లిక్ చేసుకోవాలి. లేదు డైరెక్ట్ గా మీకు అక్కడ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది, అది మీరు క్లిక్ చేసినా కానీ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ రికార్డింగ్ ఇన్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ ఓన్లీ.
ఓకే, సో ఆ రికార్డ్ ని మనం క్లిక్ చేశాక ఏం జరుగుతుంది మనకి, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ టైం మీరు ఎప్పుడైతే రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారో, సో విన్ రన్నర్ రికార్డ్స్ ఆల్ ద మౌస్ క్లిక్స్ అండ్ కీబోర్డ్ ఇన్పుట్స్. మీరు రికార్డ్ అనేది క్లిక్ చేసిన దగ్గర నుంచి మీరు ఏదైతే మౌస్ ఎక్కడైతే క్లిక్ చేస్తున్నారో, ఏ బటన్ అయితే క్లిక్ చేస్తున్నారో, లేదా మీ కీబోర్డ్ ద్వారా ఏదైతే టెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తున్నారో, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ అండ్ స్క్రిప్ట్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద విన్ రన్నర్ డైరెక్ట్లీ. సో అదే మనం ఇక్కడ చెప్తున్నాం. ఇట్ రికార్డ్స్ ఆల్ ద మౌస్ క్లిక్స్ అండ్ కీబోర్డ్ ఇన్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ యూ హ్యావ్ క్లిక్ దిస్ రికార్డ్ బటన్ క్లిక్ చేసిన దగ్గర నుంచి. ఓకే, నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు, ఇప్పుడు రికార్డింగ్ లో పెట్టారు కాబట్టి విన్ రన్నర్ ని, నెక్స్ట్ వాళ్ళు ఫ్లైట్ రిజర్వేషన్ అనే దానికి వచ్చి ఫ్లైట్ రిజర్వేషన్ లో రిజర్వ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేశారు. అంటే ఫ్లైట్ రిజర్వేషన్ లో వాళ్ళు ఫైల్లోకి వచ్చి ఓపెన్ ఆర్డర్ డైలాగ్స్ బాక్స్ లో దే హ్యావ్ సెలెక్టెడ్ ద ఆర్డర్ నెంబర్ చెక్ బాక్స్, టైప్ 3 ఇన్ ద adjacent బాక్స్ అండ్ క్లిక్ ఓకే. అంటే ఇప్పుడు ఫ్లైట్ రిజర్వేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్ ఏదైతే ఉందో సో అవన్నీ పర్ఫామ్ చేశారు. అంటే assume that they are trying to book one ticket. So everything is done in the flight reservation. So దాన్నే మనం ఇక్కడ ఓపెన్ ఆర్డర్ అనేది. సో ఇప్పుడు ఫ్లైట్ రిజర్వేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్ అంతా పర్ఫామ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి, యూ షుడ్ గో టు విన్ రన్నర్ అండ్ స్టాప్ రికార్డింగ్. ఇందాక స్టార్ట్ చేసాం రికార్డింగ్, ఫ్లైట్ రిజర్వేషన్ లో మన ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ విన్ రన్నర్ లోకి వెళ్ళిపోయి మనం రికార్డింగ్ అనేది స్టాప్ చేసుకోవాలి. సో అది ఎక్కడ చేస్తాము, అగైన్ యూల్ గో టు క్రియేట్ టూల్ బార్ లో మన క్రియేట్ దగ్గరికి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. లేదు డైరెక్ట్ గా మీకు రెడ్ కలర్ లో ఒక బటన్ ఉంది అక్కడ టూల్ బార్ లో, సో అది క్లిక్ చేసిన, ఎల్లో లో ఉంది, సో అది క్లిక్ చేసినా ఇది రికార్డింగ్ అనేది స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశారు, దే విల్ సేవ్ ద టెస్ట్ ని వాళ్ళు సేవ్ చేశారు. సో దిస్ ఇస్ హౌ ద రికార్డింగ్ విల్ బి డన్, టెస్టింగ్ విల్ బి డన్. సో అదే మన థర్డ్ ల్యాబ్ సైకిల్, హౌ టు రికార్డ్ అ స్క్రిప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్స్ ఆఫ్ టెస్ట్ స్క్రిప్ట్ ప్లాన్. సో ఇప్పటి వరకు మనం చూసింది హౌ టు రికార్డ్ టెస్ట్ స్క్రిప్ట్. అసలు టెస్ట్ స్క్రిప్ట్ అంటే ఏంటి, మాన్యువల్ టెస్టింగ్ అయితే కనుక మనం ఎలా రికార్డింగ్ చేయాలి, ఎలా స్క్రిప్ట్ రాయాలి, అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ అయితే కనుక ఒక స్క్రిప్ట్ జనరేట్ అవడానికి వాట్ ఈస్ ద ప్రొసీజర్. సో దిస్ ఇస్ ఆల్ ద ప్రొసీజర్ ఫర్ జనరేటింగ్ ఏ స్క్రిప్ట్. ఓకేనా, అండ్ దీంట్లోనే సెకండ్ పార్ట్ వాళ్ళు ఏం అడిగారు, టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ ద బేసిక్స్ ఆఫ్ టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఇప్పుడు ఏదైతే స్క్రిప్ట్ జనరేట్ అవుతుందో ఆ టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో వాళ్ళు యూస్ చేస్తున్న ఫంక్షన్స్ కానీ ఆ బేసిక్స్ కానీ అడుగుతున్నారు. సో ఇఫ్ యూ రిమెంబర్, మనం ఇందాక రికార్డింగ్ అనేది కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్ లో చేసాం కదా. యాక్చువల్లీ నేను ఏం చెప్పాను, మన రికార్డింగ్ అనేది 2 మోడ్స్ లో చేయొచ్చు. వన్ ఈజ్ అనలాగ్ మోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ మోడ్. నౌ కమింగ్ టు ద టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎలా ఉంటుందంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు సి లాంగ్వేజ్. మన సి లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి అక్కడ జనరేట్ చేసిన స్క్రిప్ట్ లాంగ్వేజ్ కూడా ఇట్ విల్ బి వెరీ సిమిలర్. మోస్ట్లీ there will be 4 categories of functions that are used in this TSL. టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో 4 categories of functions ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అనలాగ్ ఫంక్షన్స్. సో అనలాగ్ ఫంక్షన్స్ అంటే ఏం చెప్తాం, దీస్ ఫంక్షన్స్ ఆర్ యూస్డ్ when you record in analog mode, a mode in which exact coordinates of the GUI map are required. అంటే నేను మౌస్ క్లిక్ చేయడం ఒకటే కాదు, మౌస్ మూవ్మెంట్ కూడా ఎక్స్ లో డైరెక్షన్ లో వెళ్తుందా, వై డైరెక్షన్ లో వెళ్తుందా, అంటే ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్మెంట్ షుడ్ ఆల్సో బి రికార్డెడ్ అని అనుకుంటే కనుక దెన్ వీల్ గో ఇన్ అనలాగ్ మోడ్. అప్పుడు అనలాగ్ ఫంక్షన్స్ అనేది నాకు స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో జనరేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ సెకండ్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ సెన్సిటివ్ ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్ ఆర్ యూస్డ్ వేర్ ద ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు ఓన్లీ మౌస్ క్లిక్కింగ్ ఏ నెసెసరీ, కీబోర్డ్ నుంచి నేను ఎంటర్ చేసిన డేటానే నెసెసరీ, కానీ మౌస్ మూవ్మెంట్ అనేది నాట్ నెసెసరీ అని అనుకుంటే కనుక ఐ గో ఫర్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ ఫంక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కస్టమైజేషన్ ఫంక్షన్స్. దీస్ ఫంక్షన్స్ allow the user to improve the testing tool by adding functions to the function generator. సో ఇవన్నీ కస్టమైజేషన్ ఫంక్షన్స్. అంటే ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఏమైనా కావాలి అంటే కనుక కస్టమైజేషన్ ఫంక్షన్స్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే స్టాండర్డ్ ఫంక్షన్స్, these functions include the basic elements of programming function like control statements, control flow statements, mathematical functions. So avanni standardized functions lo untayi. So this is the basics of TSL. TSL lo test script language lo naaku basic ga 4 kinds of functions untayi: analog functions, context sensitive functions, customization functions and standard functions. Okay, and next TSL lo naaku script language kanuka meer okkasari chuste
అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ టు లెర్న్ ఆల్ ది స్క్రిప్ట్ లాంగ్వేజ్, ఎందుకంటే డైరెక్ట్ గానే స్క్రిప్ట్ అప్పుడు జనరేట్ అయిపోతుంది కాబట్టి దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ అస్ టు లెర్న్ ద సింటాక్స్. కానీ మీరు ఒకసారి సింటాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, మీరు గనక మీ అప్లికేషన్ లో ఒక మౌస్ క్లిక్ చేసి ఉంటే, ఒక బటన్ ని క్లిక్ చేసి ఉంటే, అక్కడ సింటాక్స్ అక్కడ ఎలా జనరేట్ అవుతుంది అంటే స్క్రిప్ట్ ఇలా జనరేట్ అవుతుంది. మౌస్ బటన్ స్పెసిఫై లెఫ్ట్ రైట్ ఆర్ మిడిల్. సో సింటాక్స్ ఏంటి అంటే కనుక క్లిక్ మౌస్ బటన్ టైం, క్లిక్ మౌస్ బటన్ అండ్ టైం. సో మీరు ఒక క్లిక్ చేసినప్పుడు, మౌస్ క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ ద యాక్చువల్ సింటాక్స్, బట్ దిస్ ఇస్ ఆల్రెడీ జనరేటెడ్ ఆటోమేటిక్లీ కాబట్టి మనకు తెలియదు. అలానే డబుల్ క్లిక్ చేసినప్పుడు, మౌస్ బటన్ డబుల్ క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఫంక్షన్ డిబిఎల్ క్లిక్. ఓకే, సో సింటాక్స్ వచ్చేసి డిబిఎల్ క్లిక్ మౌస్ బటన్ టైం. అలానే మీరు ఎక్స్ కోఆర్డినేట్ లో పాయింటర్ ని మూవ్ చేస్తుంటే, మౌస్ ని మూవ్ చేస్తుంటే గెట్ ఆఫ్ ఎక్స్. అలానే వై కోఆర్డినేట్ లో మూవ్ చేస్తే కనుక గెట్ ఆఫ్ వై. అలానే విండో వెయిట్ జే విండో వెయిట్స్ ఫర్ ద విండో బిట్ మ్యాప్ టు అపియర్ ఫర్ సింక్రనైజింగ్ ద టెస్ట్ ప్రొసీజర్. అలానే గెట్ టెస్ట్. అలానే బటన్ చెక్ ఇన్ఫో, బటన్ చెక్ స్టేట్, బటన్ గెట్ ఇన్ఫో. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫంక్షన్స్ అన్నమాట. టెస్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో మనం రికార్డ్ చేసినప్పుడు డైరెక్ట్ గా జనరేట్ అయిన ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ద బేసిక్ ఫంక్షన్స్. సో నో నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ ఫంక్షన్స్, అన్ని మీరు నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. జస్ట్ లెర్న్ సమ్ ఫ్యూ ఫంక్షన్స్ జస్ట్ టు నో ద బేసిక్ సింటాక్స్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ బై యువర్ ఓన్, మనం ఈ ఫంక్షన్స్ అన్ని నేర్చుకోవాలి, సింటాక్స్ నేర్చుకోవాలి. కానీ మనం ఆల్రెడీ రికార్డ్ చేసేస్తున్నాం కాబట్టి దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ అస్ టు లెర్న్ ఆల్ దిస్ సింటాక్సెస్. ఓకే, so right students, as the time is over, we'll continue in next class. So we'll see that rest of the part of the clap cycle 6 in the next class.